IVS ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో మ్యాథ్స్ కంటెంట్ మరియు మెథడాలజీ రెండు ఉన్నాయి. సో మెథడాలజీలో వచ్చేసి బోధన శాస్త్రము 6వ అధ్యాయం గణిత విద్యా ప్రణాళిక గురించి మనము తెలుగు అకాడమీ బుక్ బిఎడ్ వాళ్ళది సెకండ్ చెప్పుకున్నాము. అందులో ప్రాక్టీస్ చేసుకోబోతున్నామండి. సో దీంట్లో ముందు కీ కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకుందాం, రివిజన్ చేసుకుందాము. దయచేసి అభ్యర్థులు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. విద్యార్థికి ఏమి బోధించాలి అన్న ప్రశ్నకు సమాధానమే గణిత విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక అన్న పదం కరిరే అన్న లాటిన్ భాష పదం నుండి వచ్చింది. కరిరే అంటే కోర్స్ టు రన్ అని అర్థము. ఇది ఆల్రెడీ మీకు అకాడమిక్ బుక్లో ఉన్న మ్యాటర్ నుంచి వచ్చిన బిట్లేనండి. మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా. మనం విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పింది ఆల్బర్టీ అండి. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అన్నీ కలిపి అన్నారు కాబట్టి ఆల్బర్టీ అలా ఏదో ఒక షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవడమేనండి. నెక్స్ట్, ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశ ప్రధాన సమస్యలను ఆలోచనలను ప్రతిబింబచేస్తుంది. తర్వాత, పాఠశాల ఆవరణలో, తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయులతో ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాల అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పింది శామ్యూల్ పి గారు. సత్సంబంధాలు అనుభవాల మొత్తము అన్నప్పుడు శామ్యూల్ పి గారిని గుర్తుపెట్టుకోవచ్చు. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు వచ్చి ప్రయోజన విలువ సూత్రము, సన్నాహ విలువ, కేంద్రీయ సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, వ్యాసక్తి, మార్పుకు వీలు, ఉపాధ్యాయుని సమ్మతి, ఇవన్నీ విద్యా ప్రణాళిక సూత్రాలు అవుతాయి. విద్యా ప్రణాళిక నిర్వహణ లేదా వ్యవస్థాపక సూత్రాలు సహసంబంధ సూత్రము, కృత్యాధార సూత్రము, ఉన్ముఖీకరణ సూత్రము, తార్కిక మనోవిజ్ఞాన సూత్రము, కఠినతా సూత్రము. ఇవి నిర్వహించేటప్పుడు లేదా వ్యవస్థాపక సూత్రాలు అవుతాయండి. ఇవి రెండు. నిర్మాణ సూత్రాలు వేరు, నిర్వహణ సూత్రాలు వేరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విద్యా ప్రణాళిక అమర్చు విధానాలు, పద్ధతులు, శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, తార్కిక మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతి, సమన్వయ విధానము. గణిత విద్యా ప్రణాళికలో ఒక తరగతిలో బోధించవలసిన అంశాలను ఎన్నుకున్న తర్వాత వాటిని కొన్ని అధ్యాయాలుగా విభజించి విషయ కాఠిన్యతను బట్టి ఒక క్రమ పద్ధతులు ఏర్పాటు చేయడాన్ని శీర్షిక పద్ధతి లేదా అంశాల పద్ధతి అంటారు. గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కఠినత స్థాయిని బట్టి వివిధ తరగతులు కేటాయించే పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఆ విధంగా కొన్ని భాగాలుగా విభజించితేనేమో ఏకకేంద్ర పద్ధతి అవుతుందండి. కొన్ని అంశాలను ఎన్నుకున్న తర్వాత వాటిని అధ్యాయాలుగా విభజిస్తేనేమో అది శీర్షిక పద్ధతి లేదా అంశాల పద్ధతి. ఒక తరగతిలో బోధించవలసిన పాఠ్యాంశాలు కొంత భాగం మొదటి 3 నెలల్లోని, తర్వాత మరికొంత భాగం బోధించే పద్ధతి ఏమో సర్పిల పద్ధతి. గణిత భావనలను అవి కనుగొన్న క్రమంలో అనగా తార్కిక క్రమంలో పాఠ్యాంశాలను అమర్చు పద్ధతి తార్కిక పద్ధతి. విద్యార్థి అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను అమర్చే పద్ధతి మనోవైజ్ఞానిక పద్ధతి. తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతులను సమన్వయపరిచి పాఠ్యాంశాలను అమర్చుటే ఉత్తమమైనది. గణిత పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పుడు ఇతర పాఠ్య విషయాలతో సమన్వయపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా ప్రణాళిక ఒక విద్యా దశకు సంబంధించి అయితే సిలబస్ ఒక విద్యా సంవత్సరానికి చెందింది. ఒక తరగతికి సంబంధించి ఒకే సబ్జెక్టుకు చెందిన పాఠ్య విషయాలను సిలబస్ అంటారు. 1964 భారత ప్రభుత్వం గణిత విద్యా ప్రణాళికపై సిఫార్సుల కొరకు కొటారి అనే విద్యావేత్త ఆధ్వర్యంలో కమిషన్ని నియమించింది. గణిత విద్యా ప్రణాళికపై జాతీయ విద్యా విధానం 1986 కొన్ని సిఫార్సులు చేసింది. విద్యార్థులు ఆలోచన, తర్కం, విశ్లేషణ సామర్థ్యాలు పెంపొందించే సాధనంగా గణితాన్ని పరిగణించాలి అని చెప్పింది. గణితాన్ని అన్వేషణ పద్ధతిలో బోధించాలి అని చెప్పిందండి. మెయిన్ జాతీయ విద్యా విధానం ఆలోచన, తర్కం, విశ్లేషణ సామర్థ్యాలు పెంపొందించాలి, అన్వేషణ పద్ధతిలో బోధించాలి అని చెప్పింది. ఇంకా గణిత అధ్యయనం ద్వారా విద్యార్థి కొత్త విషయాలను తనంతట తానే కొనుక్కొనాలి, అది అన్వేషణ పద్ధతే కదా. గణిత యంత్రాల వంటి సాంకేతిక విధానాలకు అనుగుణంగా గణితాన్ని రూపొందించాలి. ప్రతి పాఠశాల గణిత ప్రయోగశాలలు ఉండాలి. సాంకేతిక విధానాలు అంటే ప్రయోగశాలలు ఉండాలి కదా. గణిత బోధన గల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనాన్ని విద్యార్థి అభివృద్ధి తెలిపే సాధనం కాకుండా వారిలో లోపాలను కనుగొని వాటిని సరిదిద్దే సాధనంగా ఉపయోగించాలి. మూల్యాంకనం గురించి కూడా చెప్పింది, సమగ్ర మూల్యాంకనం. జాతీయ విద్యా ప్రణాళిక గల సంస్కరణల కోసం
భారత ప్రభుత్వం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005ను రూపొందించింది. విద్యార్థి సహజ వాతావరణంలో స్వయంగా అభ్యసించే విధంగా విద్యా ప్రణాళిక తరగతి గదిలో బోధన ఉండాలి. విద్యార్థి అభ్యసించే క్రమంలో తాను చురుగ్గా పాల్గొంటూ తానే జ్ఞానాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో ఉపాధ్యాయులు కూడా క్రియాశీల భాగస్వాములు కావాలి. విద్యార్థుల్లో గణితం పట్ల భయాన్ని పోగొట్టి ఉత్సాహంగా గణితాన్ని నేర్చుకునే విధంగా ఉపాధ్యాయులు చూడాలి. గణిత బోధనలో వివిధ రకాల పద్ధతుల నైపుణ్యాలని అనుసరించాలి. ఇవన్నీ చెప్పింది జాతీయ విద్యా ప్రణాళిక సంస్కరణల కోసం ఎన్సిఎఫ్ 2005 అండి. నెక్స్ట్, గణితం మానవ అనుభవాల నుండి రూపొందించబడింది అయినప్పటికీ దాని ప్రగతి సూత్రం మానవ మస్తిష్క తార్కిక సృజనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుందని ఏపీఎస్సిఎఫ్ 2011 పేర్కొందండి. తర్వాత గణిత బోధనలో తార్కిక ఆలోచన యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని తార్కిక నిరూపణకు ప్రాధాన్యతనివ్వాలని ఏపీఎస్సిఎఫ్ 2011